స్వాగతం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే కథ తెనాలి రామకృష్ణ కథల్లో ఒక కథ. మరి కథలోకి వెళ్దామా? నీకు అమ్మను కదా. రామకృష్ణుడు యుక్త వయసుడయ్యాడు. ఆ కాలంలోనే తెనాలి కవులు, కళాకారులు నెలవు. ఏ కాస్తంత చదువున్నా వాళ్ళని కదిలించిన కవితాధారంలో మాట్లాడేవారు. సాహిత్యము సారసత్వాన్ని తగ్గట్టే ఊళ్ళో వేశ్యాగృహాలు అనేక ఉన్నాయి. అప్పటికీ యువకుడైన రామకృష్ణుడు ఒకరోజు వీధి గుండా వెళ్తున్నాడు. సహజ కవి అయిన రామకృష్ణుడు ఆ వేశ్యాగృహానికి ఎవరెవరు వస్తున్నారో కనిపెట్టి వాళ్ళని ఆట పట్టించాలనే ఉద్దేశంతో అటుగా వచ్చాడు. వేశ్యాంగులు తమ తమ ఇళ్లల్లో గుమ్మాల దగ్గర నిలబడి యువకుడు రూపస్వి అయిన రామకృష్ణుణ్ణి ఆకర్షించడానికి తమ తమ హావభావాలతో ప్రయత్నించారు. రామకృష్ణుడు ముసిముసిగా నవ్వుకుంటూ కొంటిగా కన్నుగీడుతూ వెళ్తున్నాడు. అంతలో ఒక మంచి ప్రౌఢమైన మహిళ అతనికి కనపడింది. ఆమె చాలా అందంగా ఉంది, ఆకర్షణీయంగా ఉంది. నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకుంది. గోచి కట్టి అది ఎలా ఉందంటే ఒక ముత్తైదువు కట్టుకున్నట్టుగా కట్టుకుంది. జబ్బ విరుచుకుంటూ నిర్భయంగా నడుస్తుంది. ఆమె చంకలో ఒక కోడిపెట్టని ఇరికించుకుని మరో చేతిలో తాడు కట్టిన కుక్కపిల్లని పట్టుకుని వస్తోంది. ఆమె ఆ వాడకట్ట వనిత కాదు, ఆమె వేశ్యాగృహ నివాసి కాదు అని చూస్తూనే అర్థమవుతుంది. తనకంటే పెద్దదైన ఆమెని ఆట పట్టించాలని నిశ్చయించుకున్నాడు రామకృష్ణుడు. అలా అనుకున్నది తడవగానే ఆమెకు ఎదురుగా వెళ్ళి కొంటిగా నవ్వుతూ, ఓలమ్మి, రూపాయి ఇస్తాను, కోడి పట్టిస్తావా? లేదంటే ఒక మోహరి ఇస్తా, కుక్కపిల్లనిస్తావా అని అడిగాడు. రెండు అర్థాలు వచ్చేలాగా, గట్టిగా ధ్వనించేలాగా. ఆమె చిరునవ్వు నవ్వి, నీకు అమ్మను కదా అని ఆమె కూడా ద్వంద్వ అర్థాల పద్ధతిలో జవాబు చెప్పింది. ఆ జవాబు విన్న రామకృష్ణుడికి చెంప చెళ్ళుమన్నట్టు అనిపించింది. ఆమెలో మాతృత్వ భావనను గుర్తించి ఆ ప్రశ్నకి తానే సిగ్గుపడ్డాడు. ఏమిటి, నేను ఇలా ఎందుకు అడిగాను అనుకున్నాడు. ఆమె చూస్తే పుణ్యస్త్రీలా ఉంది కదా. అమ్మా పద, ఈ వాడకట్టు దాటేదాకా ఈ బిడ్డడు నీకు తోడుగా వస్తాడు అని చెబుతూ ఆమెకు తోడుగా నడిచి ఆ వీధి దాటించి తన తప్పు సవరించుకున్నాడు రామకృష్ణుడు. గలి సూరన్నకి పరాభవం. రామకృష్ణుడు తండ్రిగారు మరణించి చాలా కాలమైంది. రాయలవారి ఆస్థాన కవిగా ప్రసిద్ధులైన పింగళ సూరన్న గారు ఒకరోజు తెనాలి వచ్చారు. పూర్వపరిచయం కొద్దీ సూరన్న గారు ఆ ఇంట్లో ఉన్నారు. సూరన్న గారికి కోపం చాలా ఎక్కువ, అహంభావం ఉంది. అంతటి గొప్ప కవి తన చిన్నతనంలో తన తల్లిగారైన తన మొక్కును తీర్చుకోవడం కోసము తట్టెడు బెల్లం పట్టుకొచ్చారు మన సూరన్న గారు. తెనాలి రామలింగేశ్వర స్వామికి తట్టెడు బెల్లంతో పానకం చేయించి నివేదిస్తానని ఆయన తల్లిగారు మొక్కుకున్నదట. అది తీర్చడానికి వచ్చారు ఆయన. రామకృష్ణుడి తల్లి లక్ష్మమ్మ గారు తన కొడుకును ఆయన ముందు నిలబెట్టి, మా వాడు అంతో ఇంతో కవిత్వం చెప్పగలడు బాబుగారు, మీరు తలుచుకుంటే రాయలవారి ఆస్థానంలో వీటికి స్థానం కల్పించగలరు కదా, ఆ సహాయం చేసి పుణ్యం కట్టుకోండి బాబు అని వేడుకుంది. పింగళ సూరన్న గారు రామకృష్ణుడిని ఎకసక్యంగా ఎగాదిగా చూసి, వీడంత లేడు ఈ రామలింగడు కూడా కవిత్వం చెప్తాడా అని పరిహరించేశాడు. అంతలోనే తన మాటలకి ఆవిడ నొచ్చుకుని గ్రహించి, సరేనమ్మా, స్నానానికి వెళ్ళొచ్చాక మీ లింగడు కవిత్వం ఏ పాడదో పరీక్షిస్తాను. ఏమాత్రమూ డొక్కశుద్ధి ఉన్నా ఏదో సాయం చేస్తాలే అంటూ స్నానానికి నిమిత్తం చెరువులోకి వెళ్ళిపోయారు మన సూరన్న గారు. రామకృష్ణుడు కడుపు రగిలిపోయింది. ఏమిటి, నన్నింత మాట అంటాడైనా అనుకుని చాలా బాధపడ్డాడు. చుట్టం చూపుగా ఇంటికొచ్చిన తనలా హేళన చేస్తాడా
ఆయనకి ఎలాగైనా నా తడాకా చూపిస్తానులే అని అనుకున్నాడు. స్నానాలు ముగించుకుని సూరన్న గారు తిరిగి వచ్చేసరికి తను తెచ్చిన బెల్లం బుట్ట కనిపించలేదు. ఆయన చిరాకు పడుతూ, ఏరా లింగా, రామలింగడి కోసం తెచ్చిన బెల్లం బుట్ట ఏది, ఏం చేసావేమిటి అని అడిగారు. రామలింగడు ముసిముసిగా నవ్వుతూ, అదిగో లింగార్పితం అయిపోయింది అంటూ వీధిలో బెల్లం ముక్కలు పిల్లలందరికీ పంచిపెట్టేశాడు. పిల్లలందరూ తినడం చూపించాడు. అప్పుడే పూజారి హడావడిగా వస్తూ, సూరన్న గారు, పానక బెల్లం ఎక్కడా అని అడిగాడు. సూరన్న గారు దానికి ఒళ్ళు మండిపోయింది. ఆక్రోశాన్ని గట్టిగా పట్టలేకైనా ఏం చేశాడంటే వెలగక్కుతూ, తెనాలి రామలింగడు తిన్నాడులే తట్టెడంతా అనేశాడు. ఆసువుగా ఆ పైన తన పద్యాన్ని ఎలా పూరించాలనే విషయాన్ని కోపంలో అతనికి తట్టలేదు. అదే మంచి సమయం అనుకుని రామకృష్ణుడు దాన్ని ఆసువుగా పూరించాడు. తెనాలి రామలింగడు తిన్నాడురా తెడ్డెడంతా తీయని బెల్లం, బెన్నగమనగా పెంగళి సూరన్నకు నోరంతా పాడైపోయినరా అంతే. ఆ పద్యం విన్న సూరన్న గారికి గొంతు పెగల్లేదింక. ఆ తర్వాత మళ్ళీ బెల్లం తెప్పించి వాళ్ళ అమ్మగారు అనుకున్న కోరిక నెరవేర్చడానికి మొక్కు చెల్లించుకుని తిరిగి వెళ్ళిపోతూ, అమ్మా, పొట్లగిత్త లాంటి లింగడి ముక్కుకి తాడు వెయ్యమ్మా, తానే దారిలోకి వస్తాడు అన్నాడు. ఆ మాటల్లో నిష్ఠూర సత్యాన్ని గ్రహించిన లక్ష్మమ్మ గారు ఏం చేశారంటే, వెంటనే రామలింగడికి ఒక మంచి సంబంధం చూసి పిల్లని వెతికి రామలింగడికి పెళ్లి చేసేశారు. ఆమె పేరే, ఆ రామలింగడిని చేసుకున్న అమ్మాయి పేరు కమల. ఒక చిన్న సంఘటన ఏమిటంటే, అర్ధరాత్రి సంధ్యావందనం. ఒకరోజు రాత్రి రామకృష్ణుడి ఇంటికి ఒక దొంగ వచ్చాడు. వాడు పెరటి గోడ దూకి పెరట్లో పడ్డ ధప్ మన చప్పుడికి రామలింగడికి మెలకు వచ్చింది. కిటికీలోంచి పెరట్లోకి దొంగ ఆకారం నీడలా కనిపించింది. వెంటనే ఆ పక్కన నిద్రపోతున్న భార్యను కమలని నిద్రలేపి నిద్రాభంగం చేసి, ఇదిగో నే సంధ్యావందనం చేసుకొస్తా అంటూ గబగబా లేచి వెళ్ళి బడాలన పెరటి తలుపు తెరిచాడు. ఆ తలుపు చప్పుడికి దొంగ బెదిరిపోతూ చప్పున మంచినీళ్ళ బావి పక్కనున్న పూల పొదల చాటును నక్కి కూర్చున్నాడు. రామకృష్ణుడు బావి దగ్గరకు వెళ్ళి గబగబా చేదలో నీళ్లు తోడి తన నెత్తిన చప్పున పోసుకుంటూ కేశవ, గోవింద అనే నామాలు చదువుతూ గట్టిగా చదవడం మొదలుపెట్టాడు. తను ఒంటి మీద ఒక చేదడు నీళ్లు పోసుకుంటూ అటుపై 2 చేదల నీళ్లు తోడి, చిచి మురికి నీళ్లు అంటూ నీళ్లను దొంగ వైపు విసిరేశాడు. నీళ్లతో దొంగ ఒళ్ళంతా తడిసిపోతున్నాడు. కిక్కురు మనకుండా ఊరుకున్నాడు. అంతలో కమల దీపం పట్టుకొచ్చి గబగబా వచ్చి, అయ్యో అయ్యో, అర్ధరాత్రి పూట సంధ్యావందనం ఏమిటండి, మీకేమైనా మతిపోయిందా ఏమిటి అని అడిగింది. రామకృష్ణుడు భార్యకి జవాబు చెప్పకుండా ఓం కేశవాయ స్వాహ అంటూ నీళ్లు నోట్లో పోసుకుని పుక్కిలించి దొంగవైపు ఉమ్మాడు. అది గమనించిన కమల లబలబలాడుతూ, అయ్యో అయ్యో, ఈ పిచ్చి శాస్త్రలేమిటండి అని అరిచింది గాబరాగా. రామకృష్ణుడు వెకిలిగా నవ్వుతూ మాధవాయ స్వాహ, గోవిందాయ స్వాహ అంటూ నీళ్లు పుక్కిలించి దొంగ మొహాను ఊశాడు. అన్నిటికీ దొంగని గమనించని కమల భయపడిపోతూ, అయ్యో అయ్యో, నా భర్తకి దెయ్యం పట్టిందండ్రోయ్ బాబోయ్ అంటూ గట్టిగా కేకలు పెట్టేసింది. ఆమె అరుపులకి చుట్టుపక్కల వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. అక్కడ జరుగుతున్న తంతు గ్రహించి, ఏమయ్యా రామలింగ, అర్ధరాత్రి సంధ్యావందనం ఏమిటి, నీ పెళ్ళం భయపెట్టడం ఏమిటి, నీకసలు బుద్ధుందా అంటూ మందలించారు. అయ్యా, బుద్ధి లేదు నా భార్యక, పైగా నాకు దెయ్యం పట్టిందని నానా యాగి చేస్తుందా, తాళి కట్టిన వాణ్ణి, జీవితాంతం తోడించవలసిన వాణ్ణి నన్నింత అల్లరి పెట్టిన నా భార్య కంటే ఆ పెద్ద మనిషి ఎంతో నయం చూడండి. అరగంట నుంచి నీళ్లు పుక్కిలించి ముఖం మీద ఊస్తున్న బుద్ధిమంతుడిలా గమ్మున్నాడు చూడండి అంటూ పొదలజాటున్న దొంగవాడి వైపు వేలు చూపించాడు రామకృష్ణుడు. వెంటనే అందరూ కల్పించుకుని దొంగని పట్టుకున్నారు. భలేవాడివయ్యా రామలింగ,
అర్ధరాత్రి సంధ్యావందనంతో గజ దొంగని పట్టించావు. తెలివితేటలో ఎవరవయ్యా, నీకంటే ఎవరయ్యా సాటి అంటూ దొంగను పట్టుకుపోయి రాజుబర్లకి అప్పగించేశారు. ఒక చిన్న సంఘటన, ఉపాయంతో తప్పిన అపాయం. రామకృష్ణుడు కవిత్వానికి అప్రయత్నంగా పరిశీలించిన ఒక సాధువు, నాయనా, నీ ప్రజ్ఞా పాఠవరానికి తగిన గౌరవము, గుర్తింపు ఇవ్వగలవారు శ్రీకృష్ణదేవరాయల వారే. నువ్వు విజయనగరం వెళ్ళు, నీ ఉజ్వల భవిష్యత్తు ఉంది, కాళీమాత నిన్ను అనుగ్రహిస్తుంది అని పలికాడు. ఆ సాధువు వాళ్ళని విశ్వసించి భార్యాబిడ్డలతో విజయనగరం బయలుదేరాడు రామకృష్ణుడు. ఆ సాధువు తనకు ఉపదేశించిన కాళికా మహామంత్రాన్ని మనసులో నిరంతరము జపిస్తూ ఓ కాళికాలయం వద్దకు వెళ్ళి అక్కడ అర్ధరాత్రి బస చేయాలని, ఆ రాత్రికి బస చేయాలని నిర్ణయించుకున్నాడు. నిర్జన ప్రదేశంలో ఆ కాళికాలయము ఆలనా పాలనా లేక బూజుపట్టుంది. రామకృష్ణుని భార్య కమల గబగబా బోజులు దొలిపి ఆలయాన్ని శుభ్రం చేసి అమ్మవారి ముందు దీపం పెట్టింది. సరిగ్గా ఆ సమయంలో పెద్దగా డప్పుల చప్పుడు, మోతలు, కేరింతలు వినిపించాయి. కోయిజాతులు వాళ్ళెవరో అమ్మవారికి సంబరాలు జరుపుకోవడానికి వస్తున్నట్టున్నారు, వాళ్ళ కంటబడితే ప్రమాదం అంటూ రామకృష్ణుడు భార్యని, కొడుకును గర్భగుడిలో అమ్మవారి విగ్రహం వెనక్కి పంపించేశాడు. తమ సంచులు మూటలు తెచ్చుకుందామని ఆలయంలోంచి బయటికి రాగానే కోయవాళ్ళు వచ్చి చుట్టుముట్టి పడరకలు విరిచి పట్టుకున్నారు. అమ్మా తల్లి, గొర్రెపోతుని తెగేసి మొక్కు తీర్చుకుందామని వచ్చాం, మనిషిని మాకంట పడేసావే, నువ్వు గొప్ప మహత్యం గలవాడివే తల్లి, ఈ మనిషి నరబలి ఇచ్చి మిమ్మల్ని మొక్కు తీర్చుకుంటాం అంటూ కోయిల నాయకుడు ఉత్సాహంగా కోయిలంతా కేరింతలు కొట్టారు. రామకృష్ణుడికి పై ప్రాణం పైనే పోయింది. అయినా ఎక్కడా లేని ధైర్యం తెచ్చుకొని, ఆగాగండి, ఇవాళ నుంచి ఇక్కడ జంతుబలి, నరబలి నిషిద్ధం, ఈ మాట మీకు చెప్పమని అమ్మవారు నన్ను ఇక్కడికి కాపలా పెట్టించారు అన్నాడు. నిర్భయంగా ఆ మాటలు విని కోయలు విస్తుపోయారు. ఒక కోయవాడు ఎకసకం చేస్తూ, చెప్పొస్తుంది నువ్వు కాదహే అన్నాడు. అమ్మోరు తల్లి చెప్పాలి, చెప్పించు లేదా నేను బలిస్తాం అన్నాడు. కోయిలంతా అవునవునవును అన్నారు. రామకృష్ణుడి గొంతు పెద్దది చేసి, అమ్మా విన్నావా, వినిపించిందా, నువ్వే చెప్పాలంట, స్వయంగా నీ నోటితోనే నీవు చెప్పాలంట, ఏం చెప్తావా అని అరిచాడు బిగ్గరగా. మరుక్షణము అమ్మవారి విగ్రహం వెనక నుంచి, అవునరా, వాడిని నేనే పంపించా, ఇక నుంచి నరబలలు జంతుబలులు మానేసి బుద్ధిగా బతకండి, కాదంటారా ఒక్కొక్కళ్ళని నమలు మింగేస్తా అని హేంకరించింది కమల భయంకరమైన గొంతుతో. అంతే, దండాలు తల్లి దండాలు, బుద్ధొచ్చినది, ఇక నుంచి పళ్ళు పాలు నైవేద్యం పెట్టి మొక్కుకోళ్ళు తీర్చుకుంటాము, ఈ పాటికి మా పాలికి మన్నించు తల్లే, తప్పులు కాయ తల్లే అంటూ కోయిలవారు టపటపా లంపలు వాయించుకుంటూ గుడి బయట నుంచి సాగలపడి దన్నాలు పెట్టుకుని గుడిలోకి వెళ్లేందుకు ధైర్యం చాలక వాళ్ళు తెచ్చిన పళ్ళు పాలు అక్కడే వదిలేసి, సామి మా తరపున అమ్మోరికి నువ్వే నైవేద్యం పెట్టు సామి, దండాలు సామి దండాలు అంటూ దన్నాలు పెట్టుకుంటూ గబగబా వెళ్ళిపోయారు. రామకృష్ణుడు నిశితంగా ఊపిరి పీల్చుకుని నైవేద్యాలన్నీ ఆలయంలోకి తీసుకువెళ్ళి అమ్మవారికి నివేదించాడు. మీరు భలేవారండే, సమయానుకూలంగా ప్రవర్తించి ఉపాయంతో అపాయాన్ని తప్పించారు, జంతుహింస చేయకుండా కోయవాళ్ళ మనసులు మార్చారు అంది కమల నవ్వుతూ. రామకృష్ణుడు నవ్వుతూ, మరీ ఉపాయం లేనివాడిని ఊళ్ళని తడేమన్నారని కదా తెలుసా నీకు అని భార్యతో చెప్పాడు. తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి మరి.